ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న పరిపాలన ఏ రంగానికి కూడా సౌకర్యంగా లేక అన్ని రంగాల వారిని అన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకి అభూత కల్పన చూపించి పరిపాలిస్తున్నారో తప్పించి ప్రభుత్వం ఏ రకంగా కూడా ప్రజలకి రైతు వారికి కానీ స్టూడెంట్స్కి కానీ మరియు ఉద్యోగస్తులకు కానీ ఏ రకమైనటువంటి సుపరిపాలన అందించలేదని మేము మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. అంటే గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా తేడా చెప్పగలరా? అంటే అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఏదైతే నవరత్నాలు హామీలు ఇచ్చారో దాన్ని పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకి మేలు చేకూర్చడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి దేన్ని కూడా అమలుపరచకుండా అన్ని రకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రస్తుతం ఆక్వా రైతులు ఎక్కడ చూసినా కూడా చాలా ఇబ్బందులుగా పడుతున్నారు కదా. ప్రభుత్వం అనేది వాళ్ళకి ఇంత అమౌంట్ సబ్సిడీ అని చెప్పేసి ప్రకటించింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆక్వా రైతులకి ప్రభుత్వం రూపాయిన్నర సబ్సిడీ ఇస్తానని చెప్పి సబ్సిడీ ఇవ్వకపోగా ఆక్వా రైతుల్ని నట్టేట ముంచి ఫీడ్ రేటు మరియు షీడ్ రేటు పెంచి ప్రజలకి రైతులకి నడ్డి విరిచే కార్యక్రమం ప్రభుత్వం పుష్పష్టంగా చేసిందని పూర్తిగా విశ్వసిస్తున్నాం.